తల్లి ఏం చేస్తుందంటే స్కూల్కి పంపిస్తూ ఉంటుంది. పిల్లవాడిని స్కూల్కి పంపించినప్పుడు తల్లి ఎలా పంపిస్తుంది? క్యారేజీ పడుద్ది. క్యారేజీలు ఏముంటాయి? ఒక అరలో అన్నం, ఒక అరలో కూర, ఒక అరలో పెరుగు, ఇంకొక అరలో స్నాక్స్, మళ్ళీ దాని ప్రక్కన కూడా ఉంటుందండి బాటిల్ అండి, వాటర్ బాటిల్ అండి, ఇవన్నీ పెట్టి స్కూల్కి వ్యాన్ రాగానే ఎక్కి. పరలోకములో ఉన్న దేవుడు కూడా మనలను అలాగే భూమి మీదకి పంపాడు. ఎలాగో చెప్పమంటారా? మన పాదాల కింద ఉన్న భూమి క్యారేజ్ లాంటిది, నేల. ఇంకాస్త లోనకి వెళ్ళేటప్పటికి నీళ్లు, ఇంకాస్త లోనకి వెళ్ళేటప్పటికండి పెట్రోల్ దొరుకుతుందండి. ఇంకొక కొంచెం లోనికి వెళ్తే బొగ్గు వస్తుంది. కాబట్టి ఖనిజ సంపదలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఒక క్యారేజీ లాగా భూమిని సిద్ధం చేసి భూమి మీదకి తన పిల్లలను పంపాడు. ఎందుకో తెలుసా? ఈ భూమిని అనుభవించి తనున్న లోకానికి రావాలి, పరలోకం. ఈ క్రమములో నీ జన్మేంటో, నీ జన్మ విలువేంటో తెలుసుకుని ఆయన కొరకు బ్రతకాలనే భూమి మీదకి మనుషులను పంపించాడు. తెలుసండి, ఆయన కొరకు బ్రతకాలి భూమి మీద.